ఏ పని చేసినా, ఒకరి దగ్గర నువ్వు మాట్లాడడానికి వెళ్ళినా సరే, ఒక విషయం గురించి ఆలోచించడానికి వెళ్ళినా సరే, ఒక విషయం నువ్వు నిర్ణయించుకోవాలని అనుకున్నా సరే, నువ్వేం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటున్నాడు. ఎంతకంత ఆ పని ముఖ్యమో, ఎంతకంత ప్రాముఖ్యమో అది నీకే తెలుసు. కాబట్టి ఏ పని నిమిత్తమైనా నీ ఉద్యోగం రావాలని అనుకున్నా సరే, వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా సరే, వ్యాపారం గురించి ఎవరో ఒకరి దగ్గర వెళ్ళి మాట్లాడాలని అనుకున్నా సరే, బ్యాంకు మేనేజర్ దగ్గర మాట్లాడాలని అనుకున్నా సరే, ఇల్లు కట్టే పని అయినా సరే, వివాహం నిమిత్తం ఎవరి దగ్గర పోయి మాట్లాడాలి, ఏదైనప్పుడు ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యు అంటున్నాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ పనిని నువ్వు ప్రారంభించు. చేస్తున్న పనికి అడ్డు ఆటంకం రాకూడదు. ఆ దేవుడి చేత ఆశీర్వదించబడాలి, అది పూర్తి అవ్వాలి, అది సక్సెస్ఫుల్గా ఉండాలి, అది అడ్డు రాకూడదు, నలుగురు ముందు సిగ్గుపాలు అవ్వకూడదు అంటే ఉపవాసం ఉండి ప్రార్థన